యాదవ కులాన్ని ఎలా పరిహరించాలి, అందుకు మార్గమేమిటి అని ఆలోచిస్తూ దుర్వాస మహర్షిని తలుచుకున్నాడు కృష్ణుడు. దుర్వాస మహర్షి వెంటనే ప్రత్యక్షమై ద్వారకాలో కృష్ణ మందిరం దగ్గర బయట నిలబడ్డాడు. యాదవులందరినీ సంహరించడానికి దుర్వాసుడిని ఎన్నుకున్నాడు కృష్ణుడు. యాదవులు సాంబుడనే ఒక మగపిల్లవాడికి ఆడవేషం వేసి పొట్ట చుట్టూ ఏదో దిండ్ల లాంటివి చుట్టి దుర్వాసుడి దగ్గరికి వెళ్ళి, ఈవిడ గర్భావతండి, దీనికి కూతురు పుడుతుందా కొడుకు పుడతాడా అని అడిగారట. ఆయనకి కోపం వచ్చి, ఆడపిల్ల కాదు మగపిల్లవాడు కాదు, ఒక పెద్ద రోకలి పుడుతుంది దీని కడుపున, దానివల్ల మీరందరూ నాశనం అవుతారు అని చెప్పించాడు. ఈ విషయాన్ని కృష్ణుడికి చెప్పారు. సాంబుడి గర్భంలో రోకలి పుట్టింది, ఏం చెయ్యమంటారు అని కృష్ణుడిని అడిగారు. అప్పుడు కృష్ణుడు దీన్ని బాగా పొడి చేసి సముద్రంలో కలిపేయండి అని చెప్పాడు. వాళ్ళు ఆ పొడిని సముద్రంలో వేశారు. ఆ నురుగ ఒడ్డుకు చేరుకుంది. దాంట్లోంచి తుంగగట్టి మొలిచి కత్తుల్లాగా పెరిగాయి. యాదవులందరూ ఒకరోజు బాగా మద్యాన్ని తాగి ఒకరికొకరు పొడుచుకొని చచ్చిపోయారు. బలరామకృష్ణుడు ఎంత ఆపినా ఆగలేదు. చివరికి కృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించాడు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.